అయిపోయింది కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ స్త్రీని కూడా అటువంటి పదజాలం వినియోగించి మాట్లాడద్దు అని చెప్తుంటారు అన్నారు. ఎస్ చెప్తారు అన్నప్పుడు మరి మీ పార్టీ నుంచే మరి ఆ సుభాష్ అనే వ్యక్తికి ఆ అమ్మాయికి మీ పార్టీలో ఎటువంటి పదం ఉందో మాకైతే తెలియదు. కానీ అఫీషియలా అన్అఫీషియలా మీ పార్టీ నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిస్తూ ఉన్నారంటే ఇది డైరెక్ట్ గా మీ పార్టీ నుంచి మాట్లాడించారా? అంటే లక్ష్మణ్ ఇప్పుడు ఏమైంది కాదు దీనికి ముందు ఏంటంటే రోజా గారు అదేంటి నువ్వు హెరిటేజ్కి వెళ్ళి పాలు పితుకుతున్నావా అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనేది ఇది అసలు ఎందుకు వస్తుంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి? ముందు మా వాళ్ళు మాట్లాడక ముందు ఈ పార్టీ వాళ్ళు, ఎందుకంటే మినిస్టర్ గా చేసిన రోజా గారు ఎలా మాట్లాడారో ఒకసారి చూడండి. అంటే ఒక విషయంలో జనసేన పార్టీలో ఎవరో ఒక వేరే మహిళ మాట్లాడిందని పార్టీనే తప్పు పట్టడం తప్పు. మీ పార్టీలో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్, మాజీ మినిస్టర్, ఎమ్మెల్యే అందరూ అదే వర్షన్ అన్నమాట. ఈ రోజుకి మారలేదు. మీకు 11 సీట్లు ఇచ్చిన ఈ కాదండి, మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 సీట్లు పరిమితం చేసిన మీ భాష, మీ యాష ఏమి మారలా. ఎంతసేపు రౌడీజం చేద్దామా, బూతులు తిడదామా, కాపుల్ని కాపులతో తిట్టిద్దాం, కమ్మోళ్ళతో తిట్టిద్దాం, లేదంటే క్లారిటీ ఇచ్చాను కదా. ఓకే మాట్లాడు సార్. వర్మ గారు రోజా గారు అన్నారు అని, రోజా గారు అన్నప్పుడు రోజా గారికి కౌంటర్ వేయాలని మధ్యలో భారతమ్మ గారు ఎందుకు వచ్చారు? భారతమ్మ గారిని తిట్టవలసిన అవసరం వచ్చింది మీకు? రోజా గారు అన్నారు. ఎస్ రోజా గారు కౌంటర్ అయింది మీకు చేతనైతే కాదు. ఇలాగంటే వాసు గారు మాట్లాడారండి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య గారిని తిరిగితే సరిపోద్దా? పవన్ కళ్యాణ్ భార్య గారిని తిరిగితే సరిపోద్దా? లేదా ఆయన ఎవరో కొత్తగా వచ్చాడు ఆయన అధికారి టీడీపీ నుంచి, భువనేశ్వర్ గారిని, నారా ప్రావీణ్ గారిని ఇప్పుడు నీకు తిరిగితే సరిపోద్దా? నేను ఇస్తే వీళ్ళు కౌంటర్ అవ్వాలి. లక్ష్మణ్ ఇది అందరికీ వర్తిస్తుందా? ఎవరికైనా వర్తిస్తుంది, ఎవరికైనా. ఇప్పుడు కౌంటర్ సార్, ఇప్పుడు నేను మిమ్మల్ని అంటే మీరు నన్ను అనాలి. మా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారు? మరి భువనేశ్వర్ గారు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు బాగా ఏం చేశారు? భువనేశ్వర్ గారి విషయము ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనే విషయాన్ని రాజకీయంగా వాడుకున్నారు. అది నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా పలానా దగ్గర పలానా వ్యక్తి మాట్లాడారని ఎక్కడ వీడియోలు బయటికి రాలా. సరే, మీ రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఏమైనా ఏడ్చారు, అవతలేమో మా అమ్మగారిని అన్నేసారని చెప్పి ఆయన ప్రసారం చేసుకున్నాడు, ఆయన రాజకీయ లబ్ధి పొందాడు. కానీ ఆ అన్నే వ్యక్తిని అదే వల్లభనేని వంశీ గారి యొక్క వ్యక్తిగత జీవితం మీ టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి పోస్ట్ చేశారు కదా, మరి వాళ్ళకి బాధ ఉండదా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు జీవితాలు మీలాంటి జీవితాలు కాదా? వల్లభనేని వంశీ గారి వ్యక్తిగత జీవితం మీలాంటి వ్యక్తిగత జీవితం కాదా? మళ్ళీ పోసాన కృష్ణమురళి గురించి మాట్లాడారు. అయ్యా, పోసాన కృష్ణమురళి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు, వాళ్ళ పిల్లల గురించి మీ జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అన్నారు. ఎప్పుడు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాళ్ళు అన్నారా? ముందు మీ జనసేన పార్టీ వాళ్ళు అన్నారా, లేదంటే పోసాన కృష్ణమురళి అన్నారా? మీ జనసేన పార్టీ వాళ్ళు అన్న తర్వాత పోసాన కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అలాగే ఈయన మాట్లాడతారు. ఇంకా టీడీపీలో భువనేశ్వర్ గురించి మాట్లాడారండి, లేకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారండి. ఏదేమైనా సరే మనం రాజకీయాలు చేయాలనుకుంటే అవినీతి పైన, అక్రమాల పైన మాకు మీరు కౌంటర్లు వేసుకుందాం. ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకు లాగుతారండి? ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారండి? ఒక స్త్రీని మనం రాజకీయ పాపాన్ని ఆ రకమైనటువంటి ఇవ్వండి, ఆ సంస్కృతి తీసుకొచ్చింది టీడీపీ, ఆ సంస్కృతి తీసుకొచ్చింది మీరే. కాదండి, చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో బూత్ ప్రవేశాలంటే మాట్లాడుతున్నారండి. బోండా ఉమ్మ గారు కదా, బోండా ఉమ్మ గారు కదా, నీ లేస్తే మంచిగా కాదు తొడగొట్టి మాట్లాడింది ఎవరు? బోండా ఉమ్మ గారు టీడీపీ నుంచి తొడగొట్టింది వేరు, తీసుకొచ్చింది మీరే కదా. కాదు, 2014 వేరు, 2014 లోకేష్ గారు మీకు పుట్టలేదన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని రేపు చేయటం వేరు.
సరే సరే ఓకే అండి మాట్లాడుతుంది వాసు గారు. పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలు రేపు చేస్తారు, పవన్ కళ్యాణ్ అమ్మాయిని నచ్చేస్తారని మా పార్టీ వాళ్ళు ఎవరు వాసు బోరగడ్డ అనిల్ ఎవరండి? బోరగడ్డ అనిల్ ఎవరు? సరే సరే వాసు బోరగడ్డ అనిల్ గారు మా పార్టీ సంబంధం లేదు, మా పార్టీ వ్యక్తి కాదు. మా పార్టీని ఎందుకు ఆమోదిస్తారు? మేము వినాలని చెప్పాం. ఎందుకు మళ్ళీ అవన్నీ గడిచిపోయింది దాన్ని మళ్ళీ వినడానికి అది తప్ప ఇబ్బంది కదండి. మీరు మళ్ళీ మీరు నిజంగానే సంస్కృతంగా ఉంటే నిజంగా మీకు ఒక మానవత్వం, నిజంగా ఒక ఏమంటది సాంప్రదాయం గల వ్యక్తులైతే నిజంగా భారతమ్మ గారి మీద జరిగినటువంటి ఈ అసభ్యకరమైన పదజాలన్నీ మీరు ఖండిస్తారు, పవన్ కళ్యాణ్ గారితో చెప్పిస్తారు. అటువంటి పదాలు మన పార్టీ నుంచి ఎవరు కూడా వాడకూడదు. మేము ఈజీగా అనేస్తామంటే నేను అనలేమా? కాదు కాదు మేము అనగలం పవన్ కళ్యాణ్ గురించి, మేము అనగలం నారా బ్రాహ్మణి గారు భువనేశ్వర్ గురించి మేము అనగలం. సరే సరే కానీ మా పార్టీ నుంచి మాకు ఇచ్చినటువంటి చాలా రిస్ట్రిక్షన్స్ ఏంటంటే మీరెవరు కూడా వాళ్ళు ఎంత ప్రొవోకేటింగ్ చేసినా, ఎంత బూతులు తిట్టినా, ఏ రకమైనటువంటి దాడులు చేసినా మీరు ఎక్కడ కూడా మీకున్నటువంటి లిమిట్స్ పరిమితి దాటకుండా మీరు మాట్లాడదని చెప్పారు. ఇప్పుడు కూడా మా చేతులకు సంఖ్యలు వేస్తారు మా పార్టీ వాళ్ళు. లక్ష్మణ్ గారు మీరు చాలా స్పీడ్గా ఉంటారు, మీరేం మాట్లాడద్దని సంఖ్యలేసి పంపించారు.